सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री साईनाथ। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। సాయినాథులకు మరొక్కసారి పాదాలకి నమస్కారం చేసుకుంటూ, గణేశునికి మన నమస్కారాలు, సరస్వతీదేవికి మన నమస్కారాలు, శ్రీ గురు మహారాజుకి మన నమస్కారాలు, శ్రీ కులదేవతకి మన నమస్కారాలు, శ్రీ సీతారామచంద్రులకి మన నమస్కారాలు, శ్రీ సద్గురు సాయినాథులకి మన నమస్కారాలు, నింబాళ్కర్ గారికి మన నమస్కారాలు, హేమాడ్ పంత్ గారికి మన నమస్కారాలు. ఇంత చక్కటి గ్రంథాన్ని మనకి విమలా శర్మ గారు తెలుగులోకి అనువదించినందుకు వారికి ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు. శ్రీరామ్ గురువు గారైన శ్రీరామ్ సార్కి కృతజ్ఞతలు. అలవేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజుకి నమస్కారాలు. అలాగే ఇంత చక్కటి ఈ గ్రంథాన్ని మన చేతికిచ్చినందుకు అనిత గారికి ప్రేమతో కృతజ్ఞతలు. గురువు గారైన నారాయణ స్వామీజీ గారికి ప్రేమతో కృతజ్ఞతలు. శరత్ బాబూజీ గారికి నమస్కారాలు. అలాగే ఇంత చక్కటి సమయాన్ని మనకి సాయినాథులు ఈ ప్రకృతి రూపంలో ఇచ్చినందుకు భూమి తల్లికి, గాలికి, నీరుకి, అగ్నికి, ఆకాశానికి, నక్షత్రాలకి, సూర్యచంద్రులకి, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణి కోటికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, చక్కగా సాయి సన్నిధిలో కూర్చుని మనకి సాయి అందిస్తున్న జ్ఞానాన్ని సాయినాథులు ఎదుటే చక్కగా కూర్చొని చక్కగా మనం తెలుసుకుందాం. శ్రీ సాయినాథ, నిన్న చేసిన 50వ అధ్యాయంలో సగం వరకు చదువుకున్నాము. ఈరోజు మిగతావి చదువుకుందాం, గ్రంథపఠనం చేసుకుందాం. స్వచ్ఛమైన అద్దం దుమ్ముతో కప్పబడినట్లు, అగ్ని కెరట ప్రకాశం పొగతో వ్యాపించబడినట్లు, అలాగే కామ క్రోధాలచే స్వాధీనం కాబడ్డ జ్ఞానం అజ్ఞానంతో ఆచ్ఛాదించబడుతుంది. చంద్రబింబాన్ని రాహు మింగినట్లు, నాచు నీటిని కప్పేసినట్లు, అలాగే స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని ఈ మాయ ఆచ్ఛాదిస్తుంది. గొప్ప గొప్ప జ్ఞానులు బుద్ధి భ్రష్టుపట్టి వాళ్ళు అధోగతి పాలవుతారు. ఉపాయం తెలిసినప్పటికీ దాని నుంచి తప్పించుకోలేరు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. వానప్రస్థం స్వీకరించిన వారు మళ్ళీ గృహస్థాశ్రమం వైపు తిరుగుతారు. చేయరాని పనులు అవశ్యం చేస్తారు. అధికంగా అసహించుకోవలసిన వస్తువునే ఇష్టమైనదని అంటూ స్వీకరిస్తారు. ప్రయత్నపూర్వకంగా పాపాలను తొలగించుకున్న వారై దైవయోగంతో పాపాలు చేయటానికి ప్రవృత్తమవుతారు. అలాంటి స్థితిని ఏమనాలి? జ్ఞానుల జ్ఞానం అంటే ఇదేనా? గొప్ప జ్ఞానులమై ఉండి పాపపు నీడను కూడా సహించరాని వారై ఉన్నప్పటికీ వారు కూడా దీపాన్ని చూసి మోసపోయిన మిడతలాగా తాము చేసే పనుల్లో మంచి చెడులను తెలుసుకోవటాన్ని విస్మరిస్తారు. పాపం చేయటం అజ్ఞానమని వాళ్ళకి పూర్తిగా తెలుసు. కానీ కామవాసన వారిని అందుకు ఉద్యుక్తం చేయగా ఆ అజ్ఞానాన్ని వాళ్ళు లెక్క చేయరు. ఇదంతా కర్మల సముదాయం అంటే విషయ వాసన యొక్క పని. కామం అంటే విషయ వాసనలు. కామం అన్ని అనర్థాలకి మూల కారణం.
కామమే క్రోధంగా రూపాంతరం చెందుతుంది. కామానికి ఏదైనా అవరోధం కలిగితే దానివల్ల ఆ కామం క్రోధంగా అవుతుంది. అదే అడుగడుగునా మోక్షానికి అవరోధంగా పరిణమిస్తుంది. జ్ఞానానికి అడ్డొచ్చే వృత్తి ఇదే. జీవుడికి కామ క్రోధాల బాధ పట్టుకుని ఉంటుంది. ఇవి జ్ఞాన పంక్తిలో బ్రహ్మ స్వరూపం వద్ద సదా నివసిస్తాయి. అవి నీరు లేకుండానే ముంచేస్తాయి. అగ్ని లేకుండానే దగ్ధం చేస్తాయి. శాస్త్రాలు లేకుండానే చంపుతాయి. త్రాడు లేకుండానే బంధిస్తాయి. వాటి ముందు జ్ఞానులు కూడా నిలబడలేరు. జ్ఞానులను కూడా పందెం కట్టి అవి పరాభవిస్తాయి. వాటికి మహా ప్రళయం సృష్టించగల సామర్థ్యం ఉంది. అవి ప్రాణులను దొంగచాటుగా మింగేస్తాయి. చందన వృక్ష మూలంలో కాలసర్పం చుట్టుకొని ఉన్నట్లు కామ క్రోధాలనే ప్రేగు జ్ఞానమనే గర్భాన్ని బయట నుంచి చుట్టేసి ఉంటుంది. ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు ఇవే కామవాసనకి నివాస స్థానాలు. దానివల్లే జీవుడి జ్ఞానం కప్పబడిపోతుంది. ఆ జీవుణ్ణి ఇది మోహింపచేస్తుంది. ఒకవేళ నీవు చందనాన్ని కోరుకుంటే ఆ సర్పాన్ని నశింపచేయాలి. కామ క్రోధాల ఆచ్ఛాదన తొలగించి జ్ఞాన నిధిని పొందాలి. సర్పాన్ని నాశనం చేయకపోతే పాతిపెట్టిన ధనం లభిస్తుందా? దుష్ట సర్పాన్ని నశింపచేయకపోతే ఎవరికైనా చందనం లభిస్తుందా? అలాగే పరబ్రహ్మ ఆత్మ జ్ఞానము స్వాధీనం చేసుకోవాలి. అలాగే పరబ్రహ్మ ఆత్మజ్ఞానము లభించాలంటే మాయ తెరను దూరంగా తొలగించటం ఒక్కటే సాధన. కనుక మొదట ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు కామ క్రోధాలు నశించిపోతాయి. జీవుడు కామ క్రోధాల అధీనంలో ఉంటాడు. జ్ఞానానికి అజ్ఞానం ఆచ్ఛాదనగా ఉంటుంది. దేహం కన్నా ఇంద్రియాలు సూక్ష్మంగా ఉంటాయి. దానికన్నా మనసు అత్యంత సూక్ష్మం. మనసు కంటే బుద్ధి మరింత సూక్ష్మంగా ఉంటుంది. బుద్ధి కన్నా పరమాత్మ అన్నింటా సూక్ష్మంగా ఉంటాడు. సాంసారిక ధర్మాలకు అతీతంగా ఉండే అన్నింటిలోకి పరమసత్యమైన అత్యంత హితకారుడు పరమాత్మే. ఆయనే అమృతమయమైన సత్స్వరూపం. శుద్ధ బుద్ధ నిత్య ముక్తత ఇవే అభేద స్థితిలో ఉండే ఆయన పరమాత్ముని తత్వం. ఆయనే పరమానందంలో ఉత్పన్నమైన అంతర్యామి. చైతన్య పంచీకరణ అంటే పంచమహాభూతాలంటే పృథ్వీ, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము వీటిని ఒక్కొక్క దాన్ని 5 భాగాలుగా చేసి ఆ 25 భాగాలను ఒక ఖచ్చితమైన ప్రమాణంలో కలపటం అనేది మాయ రూప దర్శనం. అది తెలుసుకోవటం అధ్యారూపం, అపవాదం. ఒక్కటే సాధనం. పంచీకరణ అయ్యి కలవని అలాంటి సూక్ష్మ పంచమహాభూతాలు అంటే భూతాల పంచీకరణ అయిందంటే వాటికి స్థూలత ప్రాప్తిస్తుంది. వాటిని పంచ తన్మాత్రలంటారు. అవి పని ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధులను ఆత్మ అనే సూక్ష్మ శరీరానికి తీసుకురావటం. పంచీకృత పంచమహాభూతాల నుంచి విరాట్ పురుషుడవు ఉదయిస్తాడు. ఈ విశ్వమంతా వ్యాపించిన ఈ ఆత్మ స్వరూపాన్ని జ్ఞానులు విరాట్ పురుషుడని అంటారు. స్థూల, సూక్ష్మ శరీరాలకు కారణం కేవలం స్వరూపంలోని అజ్ఞానమే. ఆ కనిపించే ఆ వ్యక్త శరీరం అంటే ఆత్మ యొక్క కారణం శరీరం. చైతన్యాన్ని ప్రతిబింబింపచేసే కారణ శరీరం కేవలం అజ్ఞానం వల్లనే ఉత్పన్నమవుతుంది. దానికి అవ్యాకృత లేదా అవ్యక్తమనే పేరుంది. ఆత్మ అజ్ఞానానికి ఇదే కారణం. అది అవయ అవయవ రహితంగా ఉండవచ్చు. అవయవాలతో కూడి కూడా ఉండి ఉండవచ్చు. లేదా 2 లేకపోవచ్చు. బ్రహ్మ, ఆత్మల ఐక్యతకు చెందిన జ్ఞానం కలిగితే ఈ దేహం నశిస్తుంది. స్వస్వరూపంలో ఉండటానికే మోక్షమనేది పేరుంది. ఇది కాక మోక్షమంటూ వేరే ఏదీ లేదు. స్వస్వరూపంలో ఉండటమే మోక్షమంటే. కేవలం బ్రహ్మ, ఆత్మల ఏకత్వం గురించిన జ్ఞానం కలిగితే అజ్ఞానం నిరసించబడుతుంది.
కనుక అజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే దాని గురించి వర్ణించటం అవసరం. అవిద్యతో అది పుష్కల భాగాలుగా విభజించబడి దానివల్ల బ్రహ్మకి బహుత్వం వచ్చింది. దానికి సత్ అని పేరు పెట్టబడింది. ఆ ప్రకారంగా అది మాట్లాడటానికి విషయం అయింది. మూలంలో అది నిజంగా ఇంద్రియాల అవగాహనకు అందదు. అయినా వాక్కు ద్వారాగా దాన్ని బుద్ధితో తెలుసుకోగలిగేలా చేసినప్పుడే అది మనసులో ప్రవేశిస్తుంది. ఓంకారం ఆకారానికి వస్తుంది. ఈ ఓంకార బ్రహ్మను ధ్యానించటంతో పాటు ఈశ్వర స్మరణ చేస్తూ దేహాన్ని వదిలేసిన వారు సార్థకులు. ఓం అనే ఏకాక్షర బ్రహ్మను ఉచ్చరిస్తూ అంటే నన్ను ఎడతెరక స్మరిస్తూ దేహాన్ని వదిలేసిన వారికి ఉత్తమ గతి లభిస్తుంది. ఈ నోటితో మాట్లాడగలిగిన బ్రహ్మ అంటే ఓంకారం నుంచి అవ్యక్తం ఉదయిస్తుంది. అవ్యక్తం నుంచి మహతత్వం పుడుతుంది. దాని కడుపున అహంకారం ఉత్పన్నమవుతుంది. అహంకారం నుంచి పంచతన్మాత్రలు, వాటి నుంచి పంచమహాభూతాలు వస్తాయి. చివరికి ఆ పంచమహాభూతాల కడుపునే ఈ జగత్తు నిశ్చయంగా జన్మిస్తుంది. అవిద్య, మాయ వీటి రూపాలను దర్శించటమే ఈ జగత్తు అనే దృశ్యానికి చిహ్నం. ఈ అవిద్యను నిరసించటానికి అజ్ఞాన వివేచన అవశ్యకం. అత్యంత విశుద్ధము, నిర్మలము అయిన చిన్మాత కేవల స్వరూపానికి దానికంటే వేరుగా ఉండే శబల స్వరూపాన్ని కలపలేము. లక్ష్యము అంటే లక్షణాలతో తెలుసుకోవటం లేదా సూచించబడటం బ్రహ్మకు వేరుగా ఉంటుందని తెలుసుకోవాలి. వాచ్యము బ్రహ్మ నుంచి అంటే ఓంకారం నుంచి వేరుగా ఉంటుంది. కనుక ఈ అజ్ఞానపు తెరను ఉపదేశ శక్తితో దూరంగా నెట్టివేయాలి. నిద్రలో కలొచ్చినప్పుడు మెలకువతో ఉండే మనసు కళ్ళు లేకపోయినా కూడా త్రిభువనాలన్నిటినీ చూస్తుంది. దీనికంతటి కారణం అవిద్య. నిజానికి వస్తువేమో ఒకటి, కానీ అది మరొకలాగా కనిపిస్తుంది. త్రాడు సర్పంలాగా కనిపిస్తుంది. ముత్యపు చిప్ప వెండిలాగా భాసిస్తుంది. నిజానికి కేవలం అవి సూర్యకిరణాలు. కానీ మానవులు దాన్ని మృగజలం అంటారు. కేవలం అది మాయ ఆడే ఆటే. జ్ఞానులు కూడా దీని ముందు ఓడిపోతారు. అంటించబడిన కాగడాని చేత్తో గిరగిరా తిప్పినప్పుడు అది అగ్ని కంకణంలాగా కనిపిస్తుంది. మాయ చేసే గొప్ప చమత్కారం అది. చూడబోతే అది నిజానికి అగ్ని. అగ్ని కంకణం అనేది అసలక్కడ ఉండనే ఉండదు. కానీ మాయామోహం అనేది లేని సంసారాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆ ప్రకారంగా నిశ్చయం కలిగితే భ్రమ పోతుంది. సంసారం లయిస్తుంది. నేను దేహాన్ని, ఈమె నా భార్య, ఇది నా ఇల్లు అనే భావనంతా అనవసరపు కష్టం. పుత్రులు, పశువులు మొదలైన తృష్ణా పాశాలు ఎంతగానో చుట్టేయటం వల్ల జ్ఞానులు, పండితులు అనబడే వారికి అణుమాత్రమైన సుఖం కలగదు. మేము శాస్త్ర ప్రవీణులం, ప్రజ్ఞానవంతులం, మాలాంటి వారు జగత్తులో మరొకరు లేరు అని వాళ్ళకి మనసులో గొప్ప అభిమానం ఉంటుంది. దాని వలన వాళ్ళు ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటారు. దాన్నే మాయ, అజ్ఞానం, అవిద్య ప్రధాన ప్రకృతి అంటారు. దాన్ని జ్ఞానులు ఆరంభంలోనే నిరసన చేస్తారు. అప్పుడు జ్ఞానం ఉత్పన్నమవుతుంది. జ్ఞానమైతే స్వయంగానే వ్యక్తమవుతుంది. అది ఉపదేశించబడదు. అజ్ఞానం నశిస్తే జ్ఞానం తనంత తనే గొప్పగా ప్రకటితమవుతుంది. తేజోపుంజాలు వెదజల్లే ఒకానొక రత్నం చెత్త కుప్ప అడుగున ఉంటుంది. సంవత్సరాలు గతించిపోతే ఆ తర్వాత దాని గుర్తు కూడా మాసిపోతుంది. కర్మ, ధర్మ సంయోగంతో అది ఎప్పుడైనా చేతికి లభిస్తే కాంతి దీపికలు గుబాళించే దాని తేజస్సంతా రాళ్లతో, మట్టితో కలపటం వల్ల కోల్పోయినట్లు కనిపిస్తుంది. కానీ దాన్ని శుభ్రంగా కడిగి పైనున్న మాలిన్యాన్ని తొలగిస్తే దానికి మునుపటి తేజస్సు వచ్చేస్తుంది. అలాగే ఉంటుంది జ్ఞానావస్థ. మాలిన్యం అంటే అజ్ఞానం. అజ్ఞానంతోనే జ్ఞానం కప్పబడి ఉంటుంది. మాలిన్యాన్ని కడిగేస్తే రత్నం సహజంగా మెరుస్తుంది. నిత్యానిత్య వస్తు వివేకం పాపకర్మలను నశింపచేసి సత్వ శుద్ధిని ప్రాప్తింప చేయగలిగేదిగా ఉంటుంది. అదే జ్ఞానాన్ని ఉత్పన్నం చేయగలది. ఈ జగత్తు అంటే మాయా బజారు. అక్కడ నకిలీ వస్తువులుంటాయి. దాన్ని నిజమనుకునే కొనుగోలుదారులు ఎందరో ఉంటారు. దానివల్ల నకిలీ వస్తువులను ఏరి పక్కన పెట్టటంలో గొప్ప గొప్ప వాళ్ళ బుద్ధి అలసిపోయింది. దీనివల్ల మోసం జరుగుతుందో
దేని వలన ఈ మోసం జరుగుతుందో ఆ చిహ్నాన్ని చక్కగా తెలుసుకోవాలి. అందుకే అది తెలిసిన వాళ్ళనో, లేదా జ్ఞానులనో వెంట తీసుకెళ్ళాలి. నకిలీ వస్తువు నిజమైన వస్తువులా కనిపించినా, దాన్ని చూడగానే వారికి నిజం తెలుస్తుంది. అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం పోయాక జ్ఞానం మిగులుతుంది. మాయ సహజంగా నిరసించబడుతుంది. మిగిలిన జ్ఞానం అంటేనే సద్వస్తువు అని తెలుసుకోవాలి. ఎదురుగుగా కనిపించే వస్తువుకి సాక్ష్యం అక్కర్లేదు. బుద్ధి అనే కళ్ళు చక్కగా మెరుస్తున్నప్పటికీ, కల్పన అనే అంధకారంతో అవి ఆచ్ఛాదించబడి ఉంటాయి. అంధకారం గురించి బోధ అయితే, ఆ ఆచ్ఛాదన దూరమయ్యి, బుద్ధి అనే కళ్ళకి మిగిలిన జ్ఞానమంతా స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి దారిలో ఏదో ఓ దండ పడి ఉంటుంది. కానీ అది సంధ్యాకాలపు మసక చీకటి అవ్వటం వల్ల దృష్టికి పాములాగా కనిపిస్తుంది. దానికి కారణం అజ్ఞానం అనే తెర. జేబులో ఉన్న గుప్త దీపాన్ని తీసి వెలిగిస్తే అజ్ఞానం నశిస్తుంది. దండాసలు స్వరూపం ప్రకటమవుతుంది. దాని సర్పం అనే గుణం తనంత తనే నశిస్తుంది. అప్పుడు అజ్ఞాన దోషాన్ని పోగొట్టటానికి ఉపదేశం ఒక్కటే ఉపాయం. అందుకే జ్ఞానులు తమ శరీరాన్ని క్షీణింపచేసి అజ్ఞానం అంటే ఏమిటో దాన్నే ఉపదేశిస్తారు. సంసారంలో ఉంటున్నప్పుడు ప్రారబ్ధవశాన ఆయా సందర్భాల్లో అనుభవించటానికొచ్చిన భోగాలు అజ్ఞానంతో జరిగే కర్మల వల్లనే వస్తాయి. వీటిని మొదట్లోనే తెలుసుకోవాలి. సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మం. జ్ఞానమే సత్యం. బ్రహ్మ అంటే అనంతం. అవిద్య, మాయ అనేది పూర్తిగా భ్రమ. అది నశించిపోయినప్పుడే బ్రహ్మాత్మక జ్ఞానం దూరమవుతుంది. దేహాభిమానం పోని వారిని సజ్జానులని ఎలా అనాలి? అభిమానానికి స్థానం మూర్తీభవించిన అజ్ఞానం. దాన్ని మాయ అనే వరదలంటారు. దానిలో ఈ జగత్తు లీనమైపోతుంది. మనసుని భ్రమింపచేసే సంసారానికి మూలాధారం అజ్ఞానం. అజ్ఞానం నుంచే అది ఉదయిస్తుంది. దీని వైభవం కూడా అజ్ఞానం నుంచే పుడుతుంది. ఏకత్వం దగ్గర అనేకత్వపు భావన ఉంటుంది. దానికి మూల స్థానం కూడా అజ్ఞానమే. మసక చీకట్లో దారిలో ఉన్న తాడు, తాడై ఉండి కూడా పాముగా కనిపిస్తుంది. ఎంతో భీతి కలుగుతుంది. పాము కనిపించడం కేవలం అజ్ఞానం. ఆ అజ్ఞానం నశించకపోతే మనసు భయం నుంచి బయటపడదు. కొందరికి పూలదండలా అనిపిస్తుంది. మరికొందరికి కళ్ళకి కర్రముక్కలాగా అనిపిస్తుంది. మొత్తానికైతే ఇదంతా భ్రాంతే. అది అధీనంలో ఉంచుకోబడిన మిథ్యా జ్ఞానం యొక్క చెడు పరిస్థితి. వేద శాస్త్ర వచనాలను అనుసరించి ఆస్తిక్య బుద్ధిని పెట్టుకున్న వారే బ్రహ్మజ్ఞానానికి అధికారులు. జన్మ జన్మాంతర నాస్తికులు దానికి అధికారులు కావటం అసాధ్యం. విరుద్ధ దృష్టితో చూసే జనులకు చరాచర విశ్వం, విశ్వాత్మ అంటే విశ్వరూపి పరమేశ్వరుడి రూపంతో కనిపించదు. విశ్వరూపంతో కనిపిస్తుంది. అది వాళ్ళ అపార్థం వల్లనే. వారి జనన మరణ పరిభ్రమణ సమాప్తి కాదు. వారికి బ్రహ్మతత్వం దుర్గమం. అది అధికారులకు ఎంతో సులభం. ఇక్కడ ప్రవచనం వల్ల ప్రయోజనం ఉండదు. లేక అనేక వేదాలపై అధికారం, లేక అనేక గ్రంథాల అర్థాన్ని ఔపాసన పట్టగల బుద్ధి, లేక అనేక గ్రంథాలను పఠించడం, బహుశ్రుత కూడా పనికిరావు. శబ్దాల వల్ల శాబ్దిక జ్ఞానం కలుగుతుంది. దాని వల్ల నిజమైన వస్తువు గురించి జ్ఞానం కలుగుతుందా? బుద్ధికి నిత్యానిత్యాలలోని భేదం తెలుసుకోవటానికి ఉత్తమ శక్తి ఉంటుంది. కానీ వస్తువు వాళ్ళకి స్వాధీనం కాదు. చెడ్డ దర్శనాలు అలసిపోయాయి. ఇప్పటికీ వాదిస్తూనే ఉండిపోయాయి. అయినా ఆత్మ వస్తువు తన స్థానంలోనే ఉండిపోయింది. అది శతాబ్దాల్లో ఎన్నటికీ చిక్కుకొని ఉండదు. గొప్ప శబ్ద పండితులైనప్పటికీ సద్వస్తువు అనే సూర్యుడి ముందు వాళ్ళు మిలుగురు పురుగులవుతారు. ఒకసారి వస్తువు అంటే బ్రహ్మ ప్రాప్తిస్తే శబ్దజాలం కరుగుతుంది. జగత్తులో చీకటి రాత్రిలో దీప ప్రకాశ దీప ప్రకాశంలో పనులన్నీ జరుగుతాయి. కానీ సూర్యోదయం కాగానే పగటి వేళ దీపాన్ని గురించి ఎవ్వరూ పట్టించుకుంటారు. అయినా చదివే విషయం కానీ దాన్ని ఎలా ఉపదేశించటం కనుక ఉదాహరణలతో కథలను చెప్తుంటే వక్తలకి అజ్ఞాన నిరసనమే ధ్యేయం కావాలి. ఆస్తిక్య బుద్ధితో ఉపాసిస్తే ఆత్మ ప్రసన్నమై
ఆత్మతత్వ భావాన్ని ప్రకటన చేస్తుంది. ఉపాసకులకు అది ప్రాప్తిస్తుంది. ఆత్మ వద్ద పరమాత్మను ధ్యానం చేస్తే ఇద్దరిలో అభేద రూపంతో అనుసంధానం చేసి ఉపాసన చేస్తే ఆత్మ స్వయంగా ఉపాసకుడి పట్ల ప్రసన్నురాలవుతుంది. దానికోసం మరో సాధన అవసరపడదు. ఆత్మను స్వయంగా ప్రసన్నం చేసుకోవాలి. సాధకులు ఆత్మపై దృష్టి పెడితే ఆత్మ తనంత తాను వారి పట్ల ప్రసన్నురాలవుతుంది. ఈ ఆత్మ అంటే పరబ్రహ్మ, పరమాత్మ ప్రవచనంతో అంటే నానా రకాల వర్ణాలతో, తర్కశీల బుద్ధితో లేక అనేక గ్రంథ పఠనలతో లేదా శ్రవణంతో ప్రాప్తించదు. ఆ ఆత్మను స్వీకరించిన వాళ్ళకే అది ప్రాప్తిస్తుంది. వారి కోసం ఆత్మ తన నిజ స్వరూపాన్ని స్వయంగా ప్రకటిస్తుంది. గ్రంథంలోని విషయం ముగిశాక వక్త శ్రోతలను ప్రార్థిస్తున్నాడు. వినమని బాధపెట్టినందుకు వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు. ఈ సాంప్రదాయం అన్ని చోట్ల ఉంది. కానీ ఈ సచ్చరిత ఈ పద్ధతిని అనుసరించలేదు. ఎందుకంటే దానికి కర్తృత్వం నా తల మీద లేదు. సాయిబాబా స్వయంగా నా చేతికి కలాన్నిచ్చి తమ కథను వ్రాయించుకున్నారు. కనుక నేను గ్రంథకర్తను కాదు. ఇక్కడ ఎవరు నా శ్రోతలు కాదు. ఒకవేళ శ్రోతలు నేను క్షమించమని అడిగితే గ్రంథానికి కర్తృత్వం నా తల మీదకొచ్చి పడుతుంది. నాకది అలంకారం కాదు. నా దేహానికి దోషం కూడా పట్టుకోదు. ఎక్కడ సాయియే కర్తో అక్కడ ఆ విషయం కూడా ఆయన కృపతోనే ముగుస్తుంది. సాయిబాబా అనుమతి తీసుకుని ఆయన చెప్పినది అందరూ వినాలని నేను అజ్ఞానాన్ని నివేదించడం గురించి వ్రాశాను. తమ వైభవాన్ని, తమ ప్రతాపాన్ని, తమ గౌరవాన్ని ప్రకటించడానికి నా మనసులో ప్రవేశించి గురుదేవులు విషయం యొక్క అర్థాన్ని ప్రకాశింపచేశారు. ఈ గ్రంథాన్ని దూషించిన వారు లేక దీన్ని భూషణంగా అనుకున్న వారిద్దరూ కూడా నాకు పూర్తిగా వందనీయులు. సాక్షాత్తు వారు నారాయణ స్వరూపులే. భక్తుల శ్రేయస్సు కోసం స్వయంగా తమ చరిత్రను రచించిన ఈ హేమాడ్ పంత్ చేతిని పట్టుకుని శ్రీ సాయిబాబా ఈ చరిత్రను వ్రాయించారు. సాయినాథులు శరీరాన్ని ధరించటం, ఈ లోకాన్ని అనుగ్రహించడం కోసమే. కత్కు కృ కుతకాన్ని, తల బిరుసుతనాన్ని ఖండించడం కోసమే. కుతర్కాలన్నింటినీ, తలబిరుసుతనాన్ని ఖండించటం కోసమే. లోకంలో ఆదర్శాన్ని నెలకొల్పటం కోసమే. కనుక హేమాడ్ పంతు సాయి చరణాలకు అనన్య భావంతో సాష్టాంగ పడుతున్నాడు. రాబోయే రసభరితమైన కథను వినటం కోసం శ్రోతలు ఏకాగ్ర చిత్తలు కమ్మని విన్నవిస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని అజ్ఞాన నిరసన అనే పేరుగల 50వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ की जय. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.